sum of all mole fractions of all components is equal to 1 అవుతుంది. మీకు ఇచ్చినటువంటి సొల్యూషన్స్ లో ఎన్ని కాంపోనెంట్స్ అయినా ఉండని సో ఫైనల్ సమ్ చేస్తే 1 వస్తుంది. therefore x of a plus x of b is equal to 1 అనేటువంటిది ఫార్ములా. చెక్ చేసుకుంటే x of a అంటే n of a డివైడెడ్ బై n of a plus n of b ప్లస్ b కి తీసుకుంటే n of b బై n of a ప్లస్ n of b. వీటిని మ్యాథమెటిక్స్ చేస్తే ఎల్సిఎం చేస్తే n of a ప్లస్ n of b డివైడెడ్ బై n of a ప్లస్ n of b క్యాన్సిలేషన్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఈ విధంగా x of a ప్లస్ x of b ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. సో x of a కావాలి అని అంటే b నటుపక్కో పంపించుకుంటే 1 మైనస్ xb అవుతుంది. అదే x of b అనుకుంటే 1 మైనస్ xa అవుతుంది.